హాయ్ ఫ్రెండ్స్! ఈ ఆకు గురించి మీకెవరికైనా తెలుసా? దీని పేరు లాస్ట్‌లో చెప్తానండి మీ అందరికీ. మా అత్తమ్మ తెచ్చి పచ్చడి చేయమని చెప్పారు. ఇది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చెయ్యి. ఆయిల్ కూడా అవసరం లేదు. బాయిల్ చేస్తూ ఉంటేనే పచ్చడొచ్చేస్తుందని చెప్పారు. నాకు తెలీదు మీరే చేయండి అత్తమ్మ అంటే, ఇలాగ అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసేసి ఒక మట్టి పాత్రలో పెట్టి, స్టవ్ పైన పెట్టేసి 5 మినిట్స్‌కి ఒకసారి చూస్తూ ఉండు అని నాకు చెప్పారు. నేను 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ ఉడుకుతూ ఉందండి. దాంట్లో నుంచి కూడా వాటరొచ్చాయి. అడిగితే వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు బాగా ఉడికించుకోవాలని చెప్పారు. అలాగే అని నేను వాటర్ అన్నీ అయిపోయే వరకు ఇలాగ ఉడికించేసుకున్నాను దగ్గరొచ్చే వరకు. మా అత్తమ్మ రెడీగా రోటి దగ్గర కూర్చొని తీసుకొస్తున్నావా లేదా అంటూ ఉన్నారు. నేనప్పుడు తీసుకెళ్ళి అత్తమ్మకిస్తే ఇలాగ రోట్లో వేసేసి, ఉప్పు అన్నీ వేసేసి దంచేశారండి మెత్తగా. లాస్ట్‌లో ఆనియన్స్ కూడా వేసి దంచేశారు. అంతేనండి. ఇది చాలా ఈజీ. ఆయిల్ కూడా అవసరం లేదని చెప్పింది మా అత్తమ్మ. చాలా టేస్టీగా ఉండింది. లాస్ట్‌లో ఒక ముద్ద కలిపి పెట్టారు నాకు. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ ఆకు పేరు తెల్ల గోంగూరండి. గోంగూరలో ఇదొక రెండో రకమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.